इनका पता नहीं कहां से इनके दिमाग में घुस गया, अब अजीब चीजें घुस जाती है, बट इनके माइंड में घुस गया कि फॉरेन पॉलिसी इज दिस। अब पता नहीं किसने डाला, कहां से घुसा कि भाई फॉरेन पॉलिसी का मतलब इमेजिन द इग्नोरेंस फॉरेन पॉलिसी। एक चीज पूछ सकता हूं? हाँ, मिलनी समझ के तो नहीं पकड़ा था? I have not reached there yet. But पता नहीं कहां से घुस गया कि फॉरेन पॉलिसी का मतलब नेताओं से गले लगना। జై శ్రీరామ్. మీరు వీడియో చూశారు కదా, రాహుల్ గాంధీ ఉరఫ్ రాహుల్ విన్సీ ఏం మాట్లాడుతున్నాడు? హగ్గింగ్ గురించి మాట్లాడు. కొన్ని నిజాలు కాంగ్రెస్లకు కూడా తెలియాలి. కమ్యూనిస్టు రీల్స్ తయారు చేస్తారు, వరస్ట్ రీల్స్ తయారు చేస్తారు కమ్యూనిస్టు అర్బన్ నక్సలైట్స్. వాళ్ళకన్నా వరస్ట్గా ఒక దరిద్రమైన ఒక స్టేజీ పర్ఫార్మెన్స్, అది రికార్డింగ్ డ్యాన్స్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది మనకు తెలంగాణలో ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ఒక రికార్డింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దానికన్నా వరస్ట్ అయిన రికార్డింగ్ పర్ఫార్మెన్స్ నిన్న రాహుల్ గాంధీ, ఇంకోటి వాడు సందీప్ దీక్షిత్ ఇద్దరు ఒక వరస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఎంత వరస్ట్ పర్ఫార్మెన్స్ అంటే, ఇంత ముందుకు జంతర్ మంతర్లో బొద్దింకలు ఆడవాళ్ళు మగవాళ్ళు ముద్దులు పెట్టుకున్నారు. ఆ దరిద్రం అంతా మనం చూసాం, టీవీలలో చూసాం, రీల్స్లో చూసాం, సోషల్ మీడియాలో చూసాం. అంతకన్నా దరిద్రమైన ప్రోగ్రాము ఒక స్టేజీ పెర్ఫార్మెన్స్ నిన్న చూడడం జరిగింది. అది చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తాను. ఈ మూర్ఖునికి, ఈ రాహుల్ గాంధీ అనే ఒక మూర్ఖునికి డిప్లొమసీ, హగ్గింగ్ అనే ఇష్యూ తెలియదు, ఎలా చేస్తారనే విషయం కూడా తెలియదు. ఈయనకి హగ్గింగ్ ఏవైతే మన రాహుల్ గాంధీ ఉన్నాడో 57.5 సంవత్సరాలు వచ్చినాయి. అంటే రిటైర్మెంట్కి ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. ఈ సందీప్ దీక్షకు దాదాపు 22 ఏళ్ళు ఉన్నాయి, 62 ఏళ్ళు ఉన్నాయి. ఈ ఇద్దరు కురు వృద్ధులు హగ్గింగ్ చేస్తున్నారంటే అక్కడ కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలు చప్పట్లు చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. అలా ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఏవైతే చప్పట్లు కొడుతూ రాహుల్ గాంధీ చేసిన ఆ వెకిలి చేష్టలు, ఆ స్టేజీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను చెప్తున్న ఈ మాట, ఈ కురువృద్ధుల హగ్గింగ్ ఎలా ఉంది చెప్పాను కదా, ఇద్దరు గేలు, వానికి రహస్య శృంగార జీవితాన్ని వదిలేసుకుని జీవితం లేకుండా ఉన్న రాహుల్ గాంధీని చూసిన తర్వాత జాలిస్తుంది పాపం. వీడియో చూస్తున్నాం, ఆయన ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరితో తిరుగుతున్నాడు, చాలా వీడియోలు ఉన్నాయి. చాలా దాని మీద నేను కొంత డాటా కూడా ఇంతకుముందు వీడియోలో పెట్టామని. ఇటువంటి వ్యక్తులు మనకు ఉన్నారు అంటే కొంచెము కాంగ్రెస్ వాళ్ళారా, శీలవంతులైన కాంగ్రెస్ కార్యకర్తలారా, మొగాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా కొద్దిగా రాహుల్ గాంధీ దరిదాపులోకి వెళ్ళకండి. మీ శీలానికి గ్యారంటీ లేదు, కాంగ్రెస్ శీలవంతులకు గ్యారంటీ లేదు. నిన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు అనిపించిందంటే, వాళ్ళు హగ్గింగ్ చేసేటప్పుడు డిప్లొమసీ హగ్గింగ్ కాకుండా ఎలా చేస్తున్నారు, వాళ్ళు గుద్దుకొని ఉరికొచ్చి గుద్దుకుంటున్నారు. అంటే మరి ఏదో మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే, ఉరికొచ్చి గుద్దుకొని హగ్గింగ్ చేసుకుంటున్నారంటే
వాళ్ళు ఎటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కాంగ్రెస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు జాగ్రత్త, అతనితో ఇటువంటితో ఉండకండి. ఎందుకంటే రహస్య జీవితాన్ని బహిర్గతం చేసుకోలేని పర్వర్టెడ్, రహస్య జీవితాన్ని బహిర్గతం చేసుకోలేని ఒత్తిడిలో పర్వర్టెడ్ అసందర్భ శృంగార జీవితాన్ని చేస్తున్న రాహుల్ గాంధీ పరిస్థితిని మానసిక శాస్త్రవేత్తలు మాత్రమే పరిశీలించాలి, ట్రీట్మెంట్ చేయండి, ఎవరికైనా చూపించండి. ఇటువంటి పర్వర్టెడ్ పర్సన్ను ఎవరికైనా చూపించండి. ఈ మూర్ఖుణ్ణి, ఇటువంటి మూర్ఖుడు మీకు కాంగ్రెస్ ఉంటే ఆ నలుగురు మోయవలసిందే. కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ ఆ నలుగురు కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారు. నలుగురు మోస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ పరిస్థితి ఏంటిది. ఇలాంటి అసహజ భంగిమలతోటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్న రాహుల్ గాంధీకి నా నమస్కారాలు. నాయన, శీలవంతులైన కార్యకర్తలారా కొంచెం దూరంగా ఉండండి. భారత్ మాతాకి జై.